రైట్. ఇక ప్రధాన వార్తగా మనకి అన్ని వార్తాపత్రికలు కూడా ఇదే కనపడుతుంది. కేసీఆర్ని విచారణకు రమ్మని చెప్పి పిలుస్తుంది కాళేశ్వరం కమిషన్. జూన్ 5న రావాలంటూ నోటీస్ పంపిన జస్టిస్ పిసి ఘోష్. 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్ హాజరు. మాజీ సీఎంతో భేటీ అయిన హరీష్ రావు. అఫిడవిట్లు, క్రాస్ ఎగ్జామినేషన్ అంశాల ఆధారంగానే ఈయన్ని పిలుస్తున్నట్టుగా చెప్తున్నారు. దాదాపుగా మనకి అన్ని పత్రికల్లో కూడా అదే ప్రధాన వార్తగా కనపడిస్తుంది. సో నోటీసులు ఇంకా ఆయనకు అందలేదంట, ఈటెలకి అందాక స్పందిస్తాను అంటున్నారు. కేసీఆర్ గారేమో కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసులపై ఏం చేద్దాం, విచారణకు హాజరు కావాలా వద్దా, ఎర్రలతో హరీష్ రావుతో భేటీ, న్యాయ నిపుణుల సలహాతో 2-3 రోజుల నిర్ణయం. ఇప్పుడు విచారణకి ఖచ్చితంగా హాజరు అవుతారా లేదా అనేది ఇక్కడ ప్రధాన అంశం. హాజరు అయితే ఆ కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం, అసలు హాజరు అవ్వకపోతే కనుక దీన్ని ఎలా డీల్ చేయబోతుంది గవర్నమెంట్. ఎందుకంటే నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా హాజరు కాకపోతే అరెస్ట్ దిశగా కూడా మూవ్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న అంశం. చూద్దాం మనకి దీంట్లో బారాసారు స్వేచ్ఛలో ఒకసారి కాళేశ్వరం కమిషన్ నోటీసులు. మరి సార్ వస్తారా? సార్ అసెంబ్లీకే రారు, మరి వీటికి ఏమొస్తారు? సార్ అనుకోవచ్చే, నన్ను విచారించే మగాడు ఎవడరా భయ్? కాళేశ్వరం కమిషనా, తొక్కలో కమిషనా? నేను లాడ్ని, నేను తోపుని, నన్ను విచారించి నన్ను అడిగే దమ్ము ఎవడుకుంది అని కూడా సార్ అనుకోవచ్చు, చెప్పలేము మనం. సో కేసీఆర్, హరీష్, ఈటెలకు కాళేశ్వరం కమిషన్ పిలుపు. 15 రోజుల్లో రిప్లైతో పాటు కమిషన్ ఎదుట హాజరు కావాలి. జూన్ 5 నుంచి ఒక్కొక్కరికి ఒక్కో తారీఖులో విచారణ. బాస్ సమక్షంలో నిర్ణయాలు జరిగాయని తేలిన వైనం. నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలనే కమిషన్ నిర్ణయం. విచారణకు బీఆర్ఎస్ అధినేత హాజరుపై సర్వత్రా ఆసక్తి. గైర్హాజరైతే చర్యలపైన కమిషన్ కసరత్తు. అది గైర్హాజరైతే ఏం చేస్తారు అనే దానిపైన కూడా వీళ్ళు ఒక ఆలోచిస్తున్నారంట. సో దీనిపైన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో పాటు అన్నారం సుందెళ్ల బ్యారేజ్పై న్యాయ విచారణ కమిషన్ విచారణ చేస్తుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ శనివారం నోటీస్ పంపారు. కేసీఆర్తో పాటు అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న ఈటెల రాజేందర్కి కూడా నోటీసులు పంపించారట. సో 15 రోజుల్లో ఈ కమిషన్కు రిప్లై ఇవ్వడంతో పాటు ప్రత్యక్షంగా కమిషన్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్లో 7th బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసింది. అక్కడి నుంచి కథంతా స్టార్ట్ అయింది మనకి. మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్ కుంగిపోయిన తర్వాత నుంచి అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లో కూడా లీక్లు వచ్చాయి. సో అక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే కాళేశ్వరం నిర్మాణ వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపుగా ఈ కమిషన్ 1.5 ఏళ్ల పాటు కొన్ని వందల మందిని విచారించి కొన్ని వందల వేల పేజీల రిపోర్ట్ తయారు చేసింది. ఒకనొక సమయంలో కేసీఆర్ని విచారించకుండానే ఈ కమిషన్ క్లోజ్ అవుద్ది అనుకున్నారు. కానీ అసలు ఈ కాళేశ్వరానికి కర్త కర్మ క్రియ ఎవరిని అడిగినా ఏమడిగినా మా బాస్ చెప్తేనే చేశాం, మా అడ్రస్తోనే చేశాం అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ని విచారణకు పిలవకుండా ఈ కమిషన్ పూర్తి కాదు. కాబట్టి ఏం జరుగుద్దా అని అందరూ ఆలోచించారు. కానీ నిన్న మనం అనుకున్నట్టుగానే కేసీఆర్కి నోటీస్ ఇచ్చింది. ఒక 2 months ఈ కమిషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్ లెక్క నడుతూ అయిపోవాలి నిన్నటితో. 2 months ఎక్స్టెండ్ చేసింది కేవలం కేసీఆర్కి నోటీస్ ఇవ్వడం కోసమే అని నిన్న మనం అంతా భావించాం. దానికి తగ్గట్టుగానే కేసీఆర్కి నోటీస్ ఇచ్చారు. సో ఎవరి ప్రమేయం ఎంత ఉంది? కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజ్ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు, డిఈలు, ఎస్సీలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది. నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖ అధికారులను సైతం విచారణ చేసింది. ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ విచారణ చేసింది. ఈ విచారణలో ఎక్కువ మంది కేసీఆర్ పేరే చెప్పినట్లు సమాచారం. బ్యారేజ్కు సంబంధించిన స్థలాల ఎంపిక, డిజైన్ ఎంపికలో సైతం కేసీఆర్ చెప్పినట్లే చేశామని పేర్కొన్నట్టు తెలుస్తుంది. స్థలాల ఎంపిక, బ్యారేజీలకు సంబంధించిన కీలక నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాలు కూడా ఆనాటి సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుల ప్రమేయంతో జరిగినట్లుగా ఈ కమిషన్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఎందుకంటే దాదాపుగా ఏ అధికారిని విచారించినా ఆ టైంలో ఉన్న అధికారులు అందరినీ, ఇరిగేషన్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, నీటిపారుదల శాఖ వాళ్ళని కావచ్చు, లేకపోతే ఆ స్థల సమీకరణ కావచ్చు, డిపి
రూపం వాళ్ళని కావచ్చు, ప్రాజెక్టు ప్లాన్ చేసిన వాళ్ళని కావచ్చు, ఆ కట్టిన కన్స్ట్రక్షన్ కంపెనీని కావచ్చు, ప్రతి ఒక్కరిని ఎవరిని విచారణ చేసినా అందరి నుంచి వచ్చిన నోట్ నుంచి వచ్చిన ఒకటే పేరు కేసీఆర్. బాస్ చెప్పింది చేశాం, అప్పట్లో సీఎం చేసాం, మాకేం తెలియదు, ఎందుకంటే అది ప్రోటోకాల్ కాబట్టి సీఎం చెప్పారు మేము చేసామని చెప్పి అందరూ దాదాపుగా ఒకే దాంతో చెప్పిన పేరు ఏంటంటే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేంద్ర. 400 పేజీలతో నివేదిక తయారు చేశారండి. సో తొలుత ఇబ్బందులు రాకుండా పొలిటికల్ లీడర్లను విచారణకు పిలవద్దని భావించింది. ఎందుకంటే పొలిటికల్ లీడర్లను ఎప్పుడైతే మన వాళ్ళు విచారణకు పిలుస్తారో ఈ పొలిటికల్ లీడర్లు అందరూ ఏం చేస్తారు, నేను అసలు విచారణకే రాని, లేకపోతే నాట్ టు అరెస్ట్కి స్టే తెచ్చుకుంటారు. సరే వీళ్ళని అరెస్ట్ చేయరనుకోండి, కానీ దీన్ని పొలిటికల్ చేసేస్తారు మొత్తం. అందుకని చాలా ప్లాన్డ్గా ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏం చేసిందంటే ముందు అధికారులను విచారణ చేపట్టింది. సో అధికారులను విచారణ చేపట్టి వాళ్ళ నుంచి అఫిడవిట్లు కలెక్ట్ చేసుకొని వాటిని మరోసారి క్రామ్ చేసి బహిరంగ విచారణ జరిపి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాతే కేసీఆర్కి కావచ్చు, హరీష్ రావుకి కావచ్చు, ఈటెల రాజేందర్కి కానీ నోటీస్ పంపించారు. సో ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నివేదిక ఇస్తే తప్పుడు సంకేతాలను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని కమిషన్ భావించినట్టు సమాచారం. అందుకే కేసీఆర్తో పాటు హరీష్, ఈటెలకు నోటీస్ పంపింది. కేసీఆర్ను స్వయంగా విచారించాలని నిర్ణయించి జూన్ 5న హాజరు కావాలని నోటీసుల్లో కమిషన్ పేర్కొంది. జూన్ 5 కమిషన్ రిప్లై ఇవ్వడంతో పాటు కమిషన్ ముందుకు హాజరై కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జస్టిస్ పీసీ ఘోష్ నోటీసుల్లో పేర్కొన్నారు. జూన్ 5లోగా వాళ్ళు ఎంచుకున్న తేదీ అయినా లేదా కమిషన్ నిర్ణయించిన తేదీల్లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. హరీష్ రావు జూన్ 6న, ఈటెల రాజేంద్ర జూన్ 9న హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు. మరి ఇంతకీ మెయిన్ పాయింట్ ఇక్కడ ప్రధాన క్వశ్చన్, అందరి దగ్గర నుంచి వినపడుతున్న ప్రధాన క్వశ్చన్ ఏందయ్యా అంటే, సరే నోటీస్ ఇచ్చారు, మరి సార్ వస్తారా, పెద్ద సార్ వస్తారా? ఏంటంటే ఎవరా కమిషను, నాకన్నా పెద్ద కమిషనా, నాకన్నా ఎక్కువ తెలుసా వాడికి, ఎవడాడు పదా, నన్ను విచారించే మగాడు ఉన్నాడా, 2000 పుస్తకాలు 3000 పుస్తకాలు చదివా నేను, అపర మేధావిని నేను, అసలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య కన్నా పెద్ద ఇంజనీర్ నేను, నాకన్నా తోపేవాడా బాబు ఈ భూమి మీద అని సార్ అనుకుంటారా? ఒక కమిషన్ నియమించారు, ఆ కమిటీ ముందు హాజరవ్వాల్సిన బాధ్యత అప్పట్లో ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా నాకు ఉంది అనుకోని వస్తారా? 90% అయితే రారు. ఎందుకంటే సార్ ఇట్లాంటి బాధ్యతలు ఇట్లాంటివి పట్టించుకోడు. సార్ మైండ్లో మెయిన్గా ఏముంటుందంటే నన్ను విచారించే మగాడు ఉన్నాడా, నానా తోపా కమిషను, నాకన్నా ఎక్కువ తెలుసా వాళ్ళకి, కావాలంటే మా ఇంటికి వచ్చి విచారించుకోమను, నేను వాళ్ళ ఆఫీస్కి రాను అనే అవకాశం కూడా సార్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే సార్ ఒక అపర మేధావి అని భావించారు కాబట్టి. కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేక న్యాయపరంగా ఎదుర్కొంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కేసీఆర్ విచారణకు రాకుంటే తీసుకోవాల్సిన చర్యలపైన కమిషన్ కసరత్తు చేసినట్టు సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో, లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన కమిషన్ నిపుణులతో సంప్రదింపులు చేసినట్టు సమాచారం. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ విచారణ కమిటీ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కమిషన్ కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది. కమిషన్ చైర్మన్ పక్షపాతంగా లేరని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. పాపం ఆ కమిషన్ చైర్మన్ పొరపాటుగా ఒక ప్రెస్ మీట్ పెట్టిండండి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పొరపాటుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు. కథం దొరికింది కేసీఆర్కి. ఇక అసలు ఆ కమిషన్ నన్ను అరెస్ట్ చేద్దామని, నన్ను తప్పుగా ప్రూవ్ చేద్దామని ఆ కమిషన్ పెట్టారు. నరసింహారెడ్డి కమిషన్ పేరు ఏదో ఉంది పెట్టారు. అసలు ఆ కమిషన్ దానిపై నాకు నమ్మకం లేదని హైకోర్టు దాన్ని కొట్టేయించుకొచ్చుకున్నాడు. ఇక విద్యుత్ విచారణ కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ కొట్టివేయాలన్న కేసీఆర్ అభ్యర్థిని తిరస్కరించింది. దీంతో కోర్టుల పేరుతో విచారణకు హాజరు కాలేదు. తాజాగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో హాజరవుతారా, కోర్టును ఆశ్రయిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ కమిషన్ ముందుకు వస్తే ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వాటికి సమాధానం ఇస్తారా, ఏం జరగబోతుంది అనేది పార్టీ కేడర్తో పాటు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా ఎదురుచూస్తున్నారు. ఖచ్చితంగా నా నమ్మకం 100కి 100% ఈ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కారు. 100% హాజరు గారు. కోర్టుకి వెళ్తారా లేకపోతే దాన్ని ప్రొలాంగ్ చేస్తారా, ఏదో ఒకటి చేస్తారు, కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు అయితే దానికి హాజరవ్వరు. ప్రధానంగా నన్ను విచారించే దమ్మెవడుకుంది, నాకన్నా ఎక్కువ తెలుసా వాడికి అనే ఫీలింగే సార్లో
ఉంటుంది కానీ 100% ఆయన విచారణకు రారు.